ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తే కూర్చున్నోళ్ళు లేచి నిలబడతారంట. కుల గర్వంతో అతిశయపడే వాళ్ళు సైతం లేచి నిలబడతారంట. సామాన్య స్త్రీ ఆమె. ఎంత కృప, విశ్వాసం. దైవజనుని ప్రార్థనే కాదు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య, నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా? కాదే, ఒక ఆత్మను సిలువకు రప్పించడానికి చేస్తున్నా. తప్పకుండా వింటాడు. తమ్ముడు, అన్న, ఊహించు, ఎంత ఉద్యమం ఆగిపోయింది మన అవిశ్వాసం వల్ల, మన అనుమానం వల్ల, మన అపనమ్మిక వల్ల. ఎంత ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమం రగలాల్సింది ఎలా? కానీ చేస్తున్నారు ఆ పని. అసలు నీకే తట్టాడను అనం. ఇంక నువ్వు పక్కోడికి ప్రార్థన చేసేది ఎక్కడ? వాడు ఒకవేళ అడిగాడు అనుకో, మరి నీ బాధల సంగతి ఏందని. అరే, నా బాధ లెక్కలోది కూడా కాదురా నాయన, అదంతా నాకు అవసరమై ఉంచాడు, తీసేస్తాడా, నీకోసం చేస్తాను చూడు జవాబు. నా బాధ ఆలోచించవాగరా, నీ కార్యం జరిగిందో లేదు చూసుకో అని చేయను. జరిగిద్ది అవతల కార్యం. అట్లా చేసిందే ఈ పరిచర్య, అట్లా చేసింది ఈ సేవ. మరి లేకపోతే నేనేమన్నా స్పెషల్గా ఏమన్నా డ్రెస్ వేసుకొని ఏమన్నా దిగానేది రంగంలోకి? ఏడు నుంచి ఏడదాకా పెద్ద పొడుగు గౌన్ వేసుకొని రండి అని ఏమన్నా మొదలు పెట్టానా? ఏం లేదు, చర్చికి పోయి వస్తున్నా. చిన్న బిడ్డకి బాగలేదు అన్నా, నా బిడ్డ పరిస్థితి ఏందో ఆందోళనగా ఉందన్నా అందో చెల్లి. భయపడవాకమ్మా, యేసయ్య స్వస్థపరుస్తాడు అని ఆ సమస్య చూసి అద్భుతాలు, ప్రభువు చేసిన అద్భుతాలను గురించి కొన్ని మాటలు ఆ బిడ్డకు చెప్పినప్పుడు, మరి ఈ బిడ్డ సంగతి ఏంది? ఏం కాదమ్మా, నేను ప్రార్థన చేస్తాలే. నూనె ఉందా? ఏ నూనె అన్నా? కొబ్బరి నూనె. ఏదో నూనె కొబ్బరి నూనె ఉందన్నా, తీసురా. ఆ బిడ్డకి రాసా, విశ్వాసినే, పైలవాన్ని నేను కాదు. ఎవరినే? విశ్వాసిని. చర్చికి పోయి వస్తున్నా. ప్రార్థన చేస్తా తల్లి, స్వస్థపరుస్తాడు. నీ బిడ్డ చచ్చిపోడు, బతుకుతాడు. నీ బిడ్డకి ఏం కాదు. ఏమన్నా నాకు దక్కుతాడో లేదో అనుమానం. అరే, ఎందుకు భయం? నాకు చెప్పావు కదా, ఇప్పుడు చేస్తాను. ఇంటికి పోయి కూడా నీ బిడ్డ కోసం చేస్తా. కావాలంటే చూడు, నీకే అర్థమైద్ది. మనకి ఆ బలహీనత తగ్గిపోయింది, బాగుంటాడు చూడు. ప్రార్థన చేయటం మొదలుపెట్టా, చేశా. నా విశ్వాసం ఏంటో తెలుసా? అప్పుడు సాల్మన్ అన్న చర్చికి వెళ్తున్నాను నేను హైదరాబాద్లో. దేవా, సాల్మన్ అన్న నీ కుమారుడు, నీ రక్తంలో కడుక్కున్నావు. షాలేం రాజు కూడా నీ కుమారుడే, వీణ్ణి కూడా నీ రక్తంలో కడుక్కున్నావు. మరి అన్నొచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం తండ్రి. అర్థమైందా పెద్ద ఆయన? అన్నొచ్చి ఇక్కడ చేయాలంటే కష్టం నాయన. కాబట్టి మరి నాకు ఇక్కడ ఒక ఆత్మ సత్యం తెలుసుకునే అవకాశం ఉంది, సాయం చేయి అని నూనె రాసి ప్రార్థన చేశా. ఇక రోజు చర్చికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు, ఏమ్మా ఎట్లా ఉన్నాడంటే, పర్లేదన్నయ్య. మళ్ళీ ప్రార్థన. మొత్తం వాడు డెడ్ కండిషన్కి వెళ్ళిపోయినాడు, మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. విన్నాడు నా ప్రార్థన దేవుడు. అప్పుడే ఒకసారి రోడ్డు మీద వెళ్తున్నా, ఒక అతను ఇంటి ముందు మెల్ల ఉంది, మెల్ల మీద పండేశారు. ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, లివర్ చెడిపోయింది. లివర్ అసలు మొత్తంగా చెడిపోయింది, ఒళ్ళంతా పచ్చగా అయింది. పొజిషను డెడ్లీ పొజిషన్. ఇంట్లోంచి తీసుకొచ్చి బయట మెల్ల మీద పండుకోబెట్టారు. అతని పక్షంగా ఒక చెల్లి ఉంది, అతని తోడబుట్టిన చెల్లి. అతనికి సొంత గృహం ఉందో లేదో తెలియదు, చెల్లి ఇంటి ముందు పండుకోబెట్టారు అయిపోతాడని. నేను నడుచుకుంటూ వస్తున్నా, నన్ను చూసి పెద్దగా ఏడిసింది. అన్నా మన్న పోతున్నాడన్నా, మన్న అయిపోయాడన్నా అని ఏడుస్తూ మొదలుపెట్టి,
ఏమైందమ్మా ఏమైందమ్మా ఏమైంది? చచ్చిపోతున్నాడు అన్న. చూడన్నా ఒళ్ళంతా చూడన్నా పచ్చగా అయిపోయింది, కళ్ళు చూడన్నా పచ్చగా అయిపోయింది. లేదన్నా ఇంకా బతకడని చెప్పారు. అన్నా మా అన్న అని ఏడుతుంది. చాలా ఇష్టం అనుకుంటా ఆమెకి. సరే బాధపడవాకు, నేను ప్రార్థన చేస్తానని అతనికి చెప్పా. అయ్యా, యేసు ప్రభుని ఒప్పుకో, పాపాలు ఏమన్నా చేసి ఉంటే క్షమాపణ అడుగు, మారు మనసు పొందు. బాగుపడ్డ తర్వాత మళ్ళా దీనికి వెళ్ళవాకు, దీనివల్ల నీ గతి పట్టావు, దీన్ని మానుకుంటావా అని అడిగా అన్నాడు. క్లైమాక్స్లో ఉన్నాడు మనోడు, చివరి స్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేశా. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకి స్వస్థత కలగాలి. భార్య చనిపోయిందంట దేవా, ఇతను అక్కడే ఉన్నాడు, పిల్లలు అనాథలు అవుతారు, వాళ్ళ కోసమైనా ఇతన్ని బతకనివ్వు అని ఆ అమ్మాయి ఏడుపును బట్టి నాకు ఏడుపు వచ్చింది. కొంచెం భారంతో ప్రార్థన చేసి చెప్పా, అతనికి చెప్పా, ప్రార్థన చేశా, నా ప్రార్థన యేసయ్య వింటాడు, నువ్వు బతుకుతావు, బతికిన తర్వాత హ్యాండ్ ఇచ్చావా మర్యాదగా ఉండదు అని. వాళ్ళ చెల్లి కూడా చెప్పా, బతుకుతాడు, స్వస్థపరుస్తాడు దేవుడు, నా ప్రార్థన నా తండ్రి వింటాడు, నా విశ్వాసం. ఇతడి మార్పు, ఇతని తీర్మానం సరైనదైతే ఖచ్చితంగా కార్యం చూస్తావు అని. ఇంకా అంతే. మీరు నమ్మండి నమ్మకపోండి, వాగేదన్నుంటే ఉంటే పోయి దూకండి, నాకు సంబంధం లేదు. కానీ వానికి తగ్గింది, బతికాడు. ఎవరిని దూకమన్నానంటే వాగులో డౌట్ వాడిని. వాడికి ఇన్ని చెప్పినా నమ్మకం ఉండదు. ఆహా అంటుంటాడు. ఒరే, ఎచ్చుల కోసం కాదు నేను చెబుతుంది, అందరికీ సిగ్గు రావాలని చెబుతున్నాను. నేను ఒక సాధారణ పొజిషన్లో ఉన్నప్పుడే, ఒక సామాన్య స్థితిలో ఉన్న ఈరోజు మీ అందరికీ పరిచయం అయ్యా. ఎట్లా చేశాడు? ఇక్కడ పరిచయం చేసింది కూడా ఆయనే. కొంతమంది అనుకుంటారు ఈ కరోనా టైంలో వచ్చాడు, అప్పుడు బాగా పబ్లిసిటీ అయిపోయాడు అని అనుకుంటున్నారు. పిచ్చి మోకాలరా, కరోనా రాకముందే 20,000 పైచిలుకు సంఘం ఇది. కరోనా రాకముందే 20,000 పైచిలుకు సంఘం. చిత్రం ఏంటంటే చిలకలూరుపేటలో కూడా చాలామందికి తెలియదు, అది విచిత్రం. ఏడు ఒక మందిరం ఉందన్న సంగతి పేటలో వాళ్ళకు కూడా చాలామంది వచ్చి ఇప్పుడు ఎవరన్నా ఇదే ఎంత పెద్దమైంది రోమ అంటుంటారు. అట్లా చేసే సేవ సాప కింద నీరులాగా, ఎక్స్పోజింగ్ లేదు, హడావుడి లేదు, సైలెంట్గా పరిచర్య చేశా. ఇంతమంది ఉన్నారు. కనీసం 100 మంది హృదయాల్లో నిజంగా చైతన్యం కలిగితే, 100 మంది హృదయాల్లో చైతన్యం కలిగితే నా కష్టానికి న్యాయం జరిగిద్ది. అందుకు ఇంతసేపు మొత్తుకొని చెబుతుంది. ఇప్పుడేం జరిగిద్ది? పిల్లలు లేని బిడ్డ కలిగినప్పుడు అది ఎవరి కార్యమో ఆ మనిషికి తెలుసు. చావు బతుకుల్లో ఉన్నోడు నీ ప్రార్థన ద్వారా దేవుడు వాడిని ముట్టి బాగు చేసినప్పుడు అది ఎవరి నామంలో జరిగిందో ఆ ఇంటి వాళ్ళకి తెలుసు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? తెగిస్తారు. ఏంది ప్రార్థనలు కీర్తనలు అంటున్నావు? మరి ఉయ్యాల్లో అయితే బుజ్జి షిట్టి షిన్ని అంటున్నావే, ఆయనకి ప్రార్థన చేస్తేనే పుట్టాడు అంటది. అవునా, వెళ్ళాల్సిందని అంటావా అంటాడు. వెళ్ళకపోతే వీడికి ఏమన్నా అయితే ఇయ్యటం తెలుసు, ఇచ్చినోడిని తీయటం కూడా తెలుసు. ఎందుకు వచ్చిన గొడవ? నన్ను బాని స్టార్ట్ అయ్యింది అక్కడ విశ్వాసం. ఆ ఫ్యామిలీలో ఒక ఆత్మ కదలటం మొదలుపెట్టింది. కార్యం చూసినప్పుడు ఇంటోళ్ళు కూడా నోరు ముయ్యాల్సిందే. ఏం చేస్తారు ఇక? ఇప్పుడు చెప్పు, దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తితో ఉందంటే అర్థం. ఈ చైతన్యం విశ్వాసులందరిలో రావాలి. ఈ వాస్తవికత విశ్వాసులందరికీ అవగాహన కలగాలి. ఇది అర్థం కాకుండా బంధించాడు దుష్టుడు. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ కుమార్తెవై కుమారుడు వై కూడా నా ప్రార్థన వినడు అనే అభిప్రాయంలో నిన్ను ఉండిపోయేటట్టు చేశాడు వాడు. పక్క వాళ్ళకి నేను ప్రార్థన చేయకూడదు అనే ఒక పొరపాటు ఆలోచనలో నిన్ను ఉంచాడు. ఈరోజు ఏ దైవజనుడో చెప్పమను,
ఆయన అన్ని లెక్కలు అయిపోయి ప్రతిష్ఠితుడై బురకా వేసుకున్న తర్వాత లైన్లోకి వచ్చాడా? ముందుగానే ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఒక విశ్వాసిగా ఉన్నప్పుడే అతని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం మొదలు పెడితే ముందు ఇతను బలపడటం మొదలుపెట్టాడు. తనలో ఉన్న ఏర్పాటు గుర్తుపట్టాడు. తర్వాత చిన్నగా దేవునికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు కొంతమంది దైవజనులు అయ్యారు. అందరి ఆరంభం ఇంతే. మకినేనివారిపాలెం ప్రార్థన విజయాలు తల్లి సాక్ష్యం విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? గేదె పాలు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు ఆమె దగ్గరికి పల్లెటూరులో. అక్క ఇదేందో 2 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు, పాలు తీద్దామని పోతే తంతందని. అవునా, సరేపా అమ్మ వస్తున్నాపా అని పోయి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది. ప్రభా ఆ బిడ్డ నాయన మరి పాల మీద బతుకుతుంది, దయచూపయ్యా, మరి అది లేకపోతే కష్టం కదా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థన వినయ్యా, జవాబు ఇవ్వయ్యా అని ఆమె విజ్ఞాపం చేసి వచ్చింది. అమ్మా ప్రార్థన చేసేలే, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఇక ట్రై చేయమని కూడా కాదు, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఉన్నప్పుడు కూర్చోబెట్టింది, ఆమె పోయినా కూడా పాలు పిండుకో అమ్మ ఇస్తలే అని పోయింది. కదలకుండా పాలు ఇచ్చిద్ది. అది ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తే కూర్చున్నోళ్ళు లేచి నిలబడతారంట. కుల గర్వంతో అతిశయపడే వాళ్ళు సైతం లేచి నిలబడతారంట. సామాన్య స్త్రీ ఆమె. ఎంత కృప, విశ్వాసం. దైవజనుని ప్రార్థనే కాదు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య, నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా? ఆత్మను సిలువ చెంతకు రప్పించడానికి చేస్తున్నావు. తప్పకుండా వింటాడు.